ఫైనల్ గా ఆర్సీబీ మళ్ళీ విన్ అయి జాక్పాట్ కొట్టింది. సో ఈ మూమెంట్ వల్ల ట్రేడర్స్ కూడా జాక్పాట్ కొట్టొచ్చని మీకు తెలుసా? అయితే ఆదిత్య బిర్లా కంపెనీ ఈ ఇయర్ ఆర్సీబీకి స్పాన్సర్షిప్ చేసింది. సో అందరూ ఏమనుకుంటారంటే ఆదిత్య బిర్లా అనేది జస్ట్ ఒక కంపెనీ మాత్రమే అనుకుంటారు. అక్కడే చాలా మంది మిస్టేక్ చేస్తారు. ఈ ఆదిత్య బిర్లా కంపెనీ అనేది చాలా పెద్ద కంపెనీ అండ్ దీనికి చాలా చెల్ కంపెనీస్ ఉన్నాయి అండ్ అవి కూడా మన స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్నాయి. ఆ కంపెనీస్ ఏంటంటే గ్రాసిమ్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, విఐ వోడాఫోన్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్, ఇంకా కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి. అయితే ఈ అన్ని కంపెనీస్ డైరెక్ట్ గా మూమెంట్ ఇస్తాయని ఎవరు చెప్పలేరు. కాకపోతే ఏంటంటే విన్నింగ్ మూమెంట్ వల్ల బ్రాండ్ విజిబిలిటీ అనేది పెరుగుతుంది. ఎలా అంటే అందరూ స్టేటస్ స్టోరీ పెట్టడం వల్ల వరల్డ్ వైడ్ గా ఈ ఆదిత్య బిర్లా కంపెనీ అనేది అందరూ చూస్తారు అండ్ అలాగే తెలియని వాళ్ళు కూడా అసలు ఈ కంపెనీ ఏంటి అని చెప్పి సెర్చ్ చేస్తారు. సో దాని వల్ల కొంత టైం వరకు అయితే న్యూస్ బస్, కొంత మూమెంట్ అయితే ఉంటుంది. సో ఇది ఎవరికి బెస్ట్ అంటే స్వింగ్ అండ్ స్కాల్పింగ్ చేసే వాళ్ళకి బెటర్. ఏంటంటే ఈ కంపెనీ స్టాక్స్ ని మన వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకొని అక్కడ మూమెంట్ అండ్ వాల్యూమ్ మంచిగా పర్ఫామ్ చేస్తే ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ కంపెనీస్ ఏ క్యాప్ లో ఉన్నాయి, వీటిని మన వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోవచ్చా లేదా అని చెప్పి నేను ఒక పీడిఎఫ్ చేశాను. మీకు అది కావాలి అంటే పీడిఎఫ్ అని కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ రీల్ ని మన ఆర్జీబీ ఫ్రెండ్ కి షేర్ చేసి ఈ కంపెనీస్ ఆదిత్య బిర్లాకి సంబంధించిన కంపెనీస్ అని వాళ్ళకి ముందే తెలుసా లేదా అని అడగండి.